కమలా నన్ను వదిలిపెట్టు. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నన్ను వదిలిపెట్టు కమలా, నన్ను వదిలిపెట్టు. చాలా రోజులైంది నీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి. నిన్ను రాగిని ఎత్తుకొని రమ్మంది. నీ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తదంట. ఈరోజు అయిపోయావు షించాన్, నువ్వు అయిపోయావు. ఏంటి నా మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తారా? వద్దు వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే. ఏంటి నిన్ను వదిలేసేది? అస్సలంటే అసలు వదిలిపెట్టాను. అయిపోయావురా షించాన్, ఈరోజు అయిపోయావు, నువ్వు అయిపోయావు. అమ్మో అమ్మో బాబాయ్, అమ్మయ్య వదిలేసింది. నీ సంగతి నేను తేల్చేస్తాను, ఆగు. నేను పిజమాకి ఫోన్ చేసి చెప్తున్నాను, ఆగు. ఏంట్రా నువ్వు పిజమాకి ఫోన్ చేసేది? ఆగు, ఆగ్రా, మళ్ళా దొరికాడు వీడు. ఈసారి మాత్రం తప్పించుకొనివ్వను. పద పద పద. అరే, తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు వీడు కళ్ళు తిరిగి పడిపోయాడే. ఇప్పుడు ఏం చేయాలి? మనకు కావాల్సింది ఎలాగో వీడి జుట్టు, అలానే వీని బ్రెడ్, అవే కదా కావాలి. చలో మనం ఫాస్ట్ గా తవైతే తీసేసుకుందాం. ఎవరన్నా చూస్తున్నారా? లేదు, ఎవరు చూడడం లేదు. ఫాస్ట్ గా వీని మొత్తం తీసేసుకుందాము. వీని బ్లడ్ అలానే జుట్టు తీసేసుకున్నాను. ఇక వీన్ని అటు దూరంగా తీసుకొని వెళ్ళి అందులో లోయలైతే పడేసి ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోదాము. ఫాస్ట్ గా వెళ్ళిపోదాము, సరేనా? ఎక్కడ పడేద్దామబ్బా వీన్ని? దాని పైనుంచి అయితే కిందైతే పడేసి ఇక్కడి నుంచి పారిపోదాం మనము. అది ఇప్పుడు వీన్ని దీని లోపల పడేద్దాము. బాగా ఎక్కువ చేస్తావురా షించాన్, తీసుకో. అది ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోరా షించాన్, చెప్పుకో. ఇక నేనైతే ఫాస్ట్ గా వెళ్తాను రాగిని దగ్గరికి. Boom laka 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 boom boom shakalaka boom 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 laka laka shakalaka boom 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 shakalaka laka laka boom 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 laka laka shakalaka boom 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 shakalaka laka laka boom 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 laka laka shakalaka boom 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 shakalaka laka laka boom 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 shakalaka laka boom 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 shakalaka laka boom 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 boom. ఏంటి సబ్స్క్రైబర్స్, చూసి షాక్ అవుతున్నారా? మీ షించాన్ నుంచి హెయిర్, అలానే బ్లడ్, అలానే డ్రెస్సులు అన్ని దొంగతనం చేపించాను. కానీ షించాన్ని తీసుకొని రమ్మంటే ఈ కమల దయ్యం ఇవన్నీ తీసుకుని వచ్చింది. ఏం కాదులే, అవన్నిటితో కూడా పని అవుతుంది. ఇక్కడ చూశారు కదా, మా శకలక బూమ్ బూమ్ మాస్టర్ అయితే ఉన్నాడు. మా అందరికంటే చాలా అంటే చాలా భయంకరమైన వ్యక్తి. మా అందరికి గురువు లెక్క. అయితే మేము ఇదంతా జరిగిందంతా చెప్పాము. చెప్తే మా శకలక బూమ్ బూమ్ మాస్టరే వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నామో చూస్తూ ఉండండి. చూసారా, షించాన్ లాంటి షించాన్ ఎలా తయారు చేశాడు మా శకలక బూమ్ బూమ్. కానీ ఈ షించాన్కి ఆ షించాన్కి తేడా ఉందే. అరే, ఆ షించాన్ తెల్లగా ఉంటాడు, ఈ షించాన్ ఎందుకు కర్రెగా ఉన్నాడు? అరే చా, ఏంటి ఇది? మా శకలక బూమ్ బూమ్ గురువు గారు, ఏంటి షించాన్ని తయారు చేయమంటే మీరు కర్ర షించాన్ని తయారు చేశారేంటి? రాగిని, నేను చాలా కష్టపడి ఆ షించాన్ని తయారు చేశాను. కానీ మీ కమల ఉంది కదా, కమలని నేనేం చెప్పాను? షించాన్ని తీసుకొని రమ్మని చెప్పాను. కానీ షించాన్ని అక్కనే వదిలేసి షించాన్ వేసుకున్న బట్టలు, అలానే ఆ జుట్టు, అలానే బ్లడ్, ఈ మూడిటిని తీసుకొని వచ్చింది. కాబట్టి ఇలా అయితే తయారైంది. ఒకవేళ బాడీ కనుక తెచ్చుంటే షించాన్ లాంటి క్లోన్ ని నేను తయారు చేసే వాడిని. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు రాగిని? సరేలేండి శకలక బూమ్ బూమ్ గురువు గారు, ఇలా అయినా పర్లేదు. మీరు ఎలా అలా చేసి ఈ షించాన్ని పంపించి లాస్ శాంటోస్ మొత్తాన్ని నాశనం అయితే చేపించండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను ఇంకా. సరే, నేను ఈ షించాన్కి చాలా అంటే చాలా పవర్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు లాస్ శాంటోస్ లోకి వెళ్ళి మొత్తం నాశనం చేసేస్తాడు. ఎక్కడ కూడా ఒక్క మనిషి కూడా మిగిలి ఉండడు. ఏంటి షించాన్, పీజే, డోరేమాన్, నోబితా,
మా వాళ్ళని మీరు హింస పెడతారా? ఇప్పటి నుంచి కొత్త విలన్ ఎంట్రీ అయిండు. శకలక బూమ్ బూమ్. ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఇక మీదట మీకుంటుంది అసలు సీసలైన ఆట. ఎంతమంది దయ్యాలొచ్చినా కానీ మీరు వాళ్ళతోని ఆడుకుంటున్నారు కదా. ఇప్పటి నుంచి నేను ఎంట్రీ ఇస్తున్నాను. శకలక బూమ్ బూమ్. చూడండి, మీ షించాన్ని చూడండి. కొత్త రకం షించాన్ని తయారు చేశాను. ఆ షించాన్ చాలు మిమ్మల్ని అందరినీ నాశనం చేయడానికి. సూపర్ నాకు సూపర్ గా అంటే సూపర్ గా అనిపిస్తుంది. షించాన్ని పట్టుకొని షించాన్ తర్వాత తినేయాలి. ఏయో అమ్మ బాబోయ్, ఏడ మనం జరిగిందంతా సబ్స్క్రైబర్లు పీజేకి చెప్పేస్తారు కదా. ఏంటి సబ్స్క్రైబర్లు చెప్తారా? కానీ ఎలా చెప్తారు? వాళ్ళు అసలు ఇన్స్టాగ్రామ్ లో పీజేకి ఫాలోలనే లేరు కదా. ఫస్ట్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వమని చెప్పు, తర్వాత కామెంట్ చేద్దురు కానీ. అమ్మా అమ్మ బాబోయ్, ఏందిది? హే, ఎవరు మీరందరూ? మీరందరూ ఎవరు? ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు నేను ఎక్కడున్నాను? ఎవరు మీరంతా? నేను శకలక బూమ్ బూమ్ ని. వీళ్ళందరూ నా సహోదరులు. వీళ్ళందరినీ నలుగురు బాగా హింస పెడుతున్నారు. అందుకనే నేను నీ సహాయం కోరి నేను తయారు చేశాను. అలానే నీకు చాలా అంటే చాలా పవర్స్ ఇచ్చాను. నువ్వు చేయాల్సింది ఏం లేదు, వాళ్ళని చంపడమే. అడ్డం వస్తే ఈ లాస్ సెంటర్స్ ప్రజలని ఎవరిని కూడా ప్రాణాలతో వదలకు. ఓహోహో, అదా సంగతి. సరే నేను వెళ్తాను. వెళ్ళి అందరినీ చంపేసి వస్తాను. వెళ్ళు ఫాస్ట్ గా వెళ్ళు. సరే వెళ్తున్నా. నా దగ్గర చాలా పవర్స్ ఉన్నట్టున్నాయి. సూపర్ అంటే సూపర్. ఏమన్నా వెళ్తున్నానా? అయ్యో, మస్తు అంటే మస్తు స్పీడ్ గా అయితే పోతున్నా నేను. అయ్యో, ఏమన్నా వెళ్తున్నానా? అయ్యో, చూడండి, సూపర్ గా అయితే ఉంది పవర్స్. అయిపోయారు షించాన్, అయిపోయాడు. వచ్చేస్తున్నాడు షించాన్. బ్లాక్ షించాన్ ఇస్ కమింగ్. మిమ్మల్ని హంతం వందించడానికి వస్తున్నాడు బ్లాక్ షించాన్. నా నుంచి మీరు తప్పించుకోలేరు. మా వాళ్ళని మీరు బాగా హింస పెట్టారంట. అందుకనే నన్ను తయారు చేసి మీ మీదికి పంపిస్తున్నారు. అయిపోయారు మీరు, అయిపోయారు. ఈ రోజు నేను సూపర్ గా ఆడుకుంటాను. ఇక్కడ పోదామా? చుచ్చు పూసిద్దాం. చుచ్చు అయిపోయింది. ఇంకా మనకి చాలా అంటే చాలా వస్తుంది. అయితే మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం దూరంగా వెళ్ళి అయితే పోద్దాము. అమ్మో, కార్లు ఇవి రానప్పుడు మెల్లిగా వెళ్ళిపోదాము మనము. సరేనా? వస్తలేవు. షూట్ వచ్చేసి. అయ్యో, ఇంకా ఇక్కడ ఉంటే గనక ఖచ్చితంగా నన్ను ఏదో ఒక కార్ అయితే గుర్తేస్తుంది. వచ్చేది. అమ్మా, కొంచెంలో మిస్సు. ఏంటి అంకోల్, చూసుకొని డ్రైవింగ్ చేయరాదా మీకు? బౌ కిందికి దిగు. నీ కాలి మొత్తం కొరికి పెట్టేస్తాను. అర్థమవుతుందా? అయితే ఇక్కడ సేఫ్ ఉన్నట్టుంది. ఇక్కడ పోసేద్దాము. చుచ్చు. అమ్మాయ, మొత్తానికైతే అయిపోయింది. ఇక మనము ఇంటికి వెళ్ళి షించాన్తో, డోరేమాన్తో, నోబితాతోని ఆడుకుందాము. బో ఏంటబ్బా ఇది? ఎక్కడో ఎవరినో చూసినట్టుందే. ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు. మనం కిందికి వెళ్ళి కాపాడతాము. బో ఎవరబ్బా ఇది? ఎవరిది? అరే, చూడ్డానికి షించాన్ లాగా ఉన్నాడు. అరే షించాన్, లేరా షించాన్, లే. ఏమైందిరా షించాన్? ఎవర్రా నేను ఇక్కడ పడేసింది? బో షించాన్ లేరా? అయ్యో, వీడేంటి ఎంత చెప్పినా గానీ లేవడం లేదు. నేను అర్జెంట్ గా పీజే మావ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. బయట ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళని హెల్ప్ అడుగుదాము. మావా ఎవరైనా వస్తారా? కార్ వస్తుంది. హలో, హెల్ప్. అక్కడ మా షించాను ఆపదలున్నాడు. కాపాడండి. హెల్ప్. బూ. అవును కదా, వీళ్ళకి నా వాయిస్ వినపడదు. మర్చిపోయాను. వీళ్ళందరికీ చెప్పే బదులు నేను వెళ్ళి డోరేమోన్ గారికి, నోబితాకి చెప్తాను. బూ. షించాన్ ఎవరో కొట్టి పడేశారు. బూ.
బూ 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 షించాన్ని కాపాడాలి, షించాన్ని కాపాడాలి. బూ 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 మావా 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 మావా. అమ్మా, అరే ఇక్కడనే వీళ్ళు స్నానం చేస్తున్నారు కదా, వీళ్ళకి చెప్దాము. అరే నోబితా ఏంట్రా వీడు పొద్దుననంగా వెళ్ళాడు బయటకి ఇంకా రాలేడు. అరే చాప్ కూడా వచ్చేసాడు. అరే చాప్ సించానేడి రమ్మను. స్నానం చేయక చాలా లేంది వాడు. ముగ్గురం కలిసి స్నానం చేస్తామని చెప్పు వానికి. బూ 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 షించాన్ 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 ఎవరో కొట్టేసి ఆ చెరువులో పడేశారు. డోరేమోన్, నోబితా పదండి మన షించాన్ని కాపాడదాము. అరే ఏంట్రా చాప్, బాగా ప్రాంక్ చేస్తున్నారే పొద్దున్నే. మాకు తెలుసు ఇది ఏప్రిల్ అని, మాకు తెలుసు. అమ్మా, ఏప్రిల్ ఫుల్ చేద్దామని చూస్తున్నారు కదా ఇద్దరు కలిసి. షించాన్ గడు ఎక్కడున్నాడో చెప్పు మర్యాదగా. బో 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 ఇంకా ఏప్రిల్ రాలేదు, ఏప్రిల్ ఫుల్ ఎందుకు చేస్తాము చెప్పు. నిజంగానే షించాన్ అక్కడ ఆపదలో ఉన్నాడు, మీరు కాపాడండి, వెళ్ళి కాపాడండి. అరే నిజం చెప్తున్నావారా నువ్వు? బో బో నిజం చెప్తున్నాను నోబితా. అరే చాప్ గడు అబద్ధాలు ఆడాడురా. సించాన్ గడు అంటే అబద్ధాలు ఆడతాడు. అది కూడా కరెక్టేరా. సరే మరి పదండి మనం వెళ్ళి చూద్దాము. ఎక్కడ్రా చాప్, ఎక్కడా? బో 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 చెరువులో. పదండి అయితే వెళ్దాం రండి. రే నోబితా రారా, ఫాస్ట్ గా రా. వెళ్ళి చూద్దాం దాన్ని. నిజంగానే మన సించాన్ గానికి ఏమైనా ఆపదలైందేమో చూద్దాం. జల్ది రండి ఫాస్ట్ గా రండి. అరే వస్తున్నాను రా, ఆగురా డోరేమోన్, ఆగు. రారా జల్దిరా. మన చాప్ గడు చెప్పాడు, ఒకవేళ నిజమైతే ఆ విషయం మళ్ళా మన సించాన్ గానికి హెల్ప్ చేయలేకపోతాము. ఫాస్ట్ గా రండి. అరే చాప్ ఎక్కడ్రా? ఇక్కడే చెరువులో. అరే అవునరా, మన సించానే. సించాన్ ఏమైందిరా నీకు? సించాన్ ఏమైందిరా నీకు? ఏమైంది సించాన్? అరే డోరేమోన్, మన షించాన్కి ఏమైందో సరిగ్గా చూడరా. బో 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 సరిగ్గా చూడు డోరేమోన్. సరే చూస్తున్నా. రేయ్ లేరా సించాన్ లేరా. అరే మనం సించాన్ని మన పీజే మోదర్ తీసుకుని వెళ్దాము. వీడు లేవడం లేదు, వీడిని బాగా ఎవరో కొట్టినట్టున్నారు. పదండి మనం ఫాస్ట్ గా అయితే ఇంటికైతే వెళ్దాము. ఇంటికెళ్ళి మనము మన పీజే మాకు చెప్దాము. వామ్మో వాయ్యో అమ్మ. అరే సించాన్ ఏంట్రా ఇలా చేస్తున్నావేంట్రా నువ్వు? రే సించాన్ నీకేమి కాదు. నేనున్నాను కదరా, నేను నిన్ను కాపాడతాను. ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. పీజే మావ నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు. సించాన్ ఖచ్చితంగా కాపాడతాడు. సబ్స్క్రైబర్స్ మీరు కూడా లైక్ కొట్టి మన సించాన్ కి ఏమీ కావద్దని కామెంట్ చేయండి. అలానే ఇలా ఎవరు చేశారో కూడా కామెంట్ చేసి చెప్పండి, సరేనా? మర్చిపోకండి. మావా. అరే ఇంకా పీజే మావ లేవలేడా? మావా చూడు మన సించాన్ని చూడు. ఎవరో ఏమో కొట్టి పడేశారు చెరువు లోపల. లేమావాలే. ఏంట్రా ఏం చేశాడ్రా? అబ్బా సరిగ్గా పండుకో కూడా పడుకోనివ్వరే నన్ను. ఏమైందిరా డోరేమోన్? రేయ్ షించాన్కి ఏమైందిరా? రే షించాన్ ఏమైంది చెప్పురా. డోరేమోన్ చెప్పు ఏమైంది? మావా ఎవరో ఏమో తెలీదు, కొట్టి పడేసి మన చెరువులో పడేశారు మావా మన సించాన్ని. ఏంట్రా చెరువులో పడేశారా మన షించాన్ని? అంత ధైర్యం ఎవరికి ఉందిరా? ఇంత ధైర్యం ఎవరికి ఉంది? ఏమో మావా తెలీదు. సరేలే గాని నేనైతే ఫస్ట్ అయితే డాక్టర్కి అయితే ఫోన్ చేసి ఇంటికైతే రమ్మని చెప్తాను. బా డాక్టర్ నంబర్ ఏది? ఓకే దొరికింది. హలో డాక్టర్, చాలా ఎమర్జెన్సీ. మన షించాన్ని ఎవరో కొట్టి పడేశారు. అయితే చావు బతుకులో ఉన్నాడు. మీరు ఫాస్ట్ గా ఇంటికి రావాలి. అమ్మయ్య డాక్టర్ అయితే వస్తానని చెప్పేశాడు. ఇక మనం ఫస్ట్ అయితే లోపలికైతే చూద్దాము. ఒక్క నిమిషం ఆగండి. మన దగ్గర అయితే సీసీ కెమెరాలు అయితే ఉన్నాయన్నమాట. ఎవరు తీసుకొని వెళ్ళారో మనకైతే సీసీ కెమెరాలో చూస్తే అర్థమైపోతుంది. అరే డోరేమోన్, నోబితా మనము డాక్టర్ వచ్చేదాకా ఆగుదాం ఇక్కడ. డాక్టర్ రాగానే మనమైతే పైకి వెళ్ళి సీసీ కెమెరాలో చూద్దాం అసలు ఏమైందా అనేది, సరేనా? ఏంట్రా సీసీ కెమెరాలు పనిచేయడం లేదా? నీకు ఆ రోజే చెప్పాను కదరా సీసీ కెమెరాలు మంచి చెప్పిమని. వాచ్చా ఏంద్రా ఇలా చేసావేంట్రా? ఇలా చేసావేంటి? అరే ఈ టైంలో ఎవరబ్బా ఫోన్ చేసేది? అరే లిటిల్ సింగం ఫోన్ చేస్తున్నాడు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు లిటిల్ సింగం? హలో పీజే, లాస్ సెంటర్స్ లో చాలా అంటే చాలా భయంకరమైన బీభత్సం జరుగుతుంది. మీ షించాన్ ఏంటి ఇలా చేస్తున్నాడేంటి?
మీ షించాన్ని కంట్రోల్లో పెట్టి పీజే, లేకపోతే మేము ఎన్కౌంటర్ చేసి చంపేస్తాము చెప్తున్నా. ఏ లిటిల్ సింగం ఏం మాట్లాడుతున్నావు? మా షించాను మా ఇంట్లోనే ఉన్నాడు. జియో కాల్ చేత నీకు నువ్వు నమ్మకపోతే గనక నీకు వీడియో కాల్ చేయి, నేను చూపిస్తాను. మా షించాన్ని ఎవరో కొట్టి పడేసి ఈడ మా పక్కన ఉన్న చెరువులో పడేశారు. ఇప్పుడే నేను డాక్టర్ కూడా ఫోన్ చేశాను, ఇంటికి వస్తానని కూడా చెప్పాడు. ఏంటి అవునా? అయితే మరి ఇక్కడ మా లాస్ సెంటర్స్ లో ఉన్న షించాన్ ఎవరు మరి? షించాన్ చాలా అంటే చాలా భయంకరంగా అందరిని చంపేస్తున్నాడు. చాలా అంటే చాలా పవర్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు లిటిల్ సింగం? నిజమా? అవును, మీరు వార్తలు చూడడం లేదా? వాడతలా? లేదు లేదు, మేము కిందున్నాము. సరే ఫాస్ట్ గా వెళ్లి టీవీ పెట్టి టీవీలో వార్తలు చూడు. సరే సరే వెళ్ళి చూస్తా. మరి ఇప్పుడు ఈ షించాన్ని ఏం చేయమంటావు? నాకెందుకు అడుగుతున్నావు లిటిల్ సింగం? మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. సరే సరే అయితే మరి. ఏంట్రబ్బా, ఇక్కడొక షించాన్ అక్కడొక షించాన్. ఈ షించాన్ అయితే మనోడే, అక్కడున్న షించాన్ ఏందో మరి మనకైతే తెలియదు అనమాట. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏమో. వచ్చేసాను పీజే, వచ్చేసాను. షించాన్కి ఏమైంది? షించాన్కి ఏమైంది? వచ్చేస్తున్నాను పీజే, వచ్చేస్తున్నాను. అరే షించాన్, ఏమైంది షించాన్, ఏమైంది? డాక్టర్ కరెక్ట్ టైంకి వచ్చావు డాక్టర్. మన షించాన్కి చూడండి, మన షించాన్ని చూడండి. సరే పీజే, నేను చూస్తాను. అరే ఏమైందబ్బా షించాన్కి? ఏమై ఉండొచ్చు? అరే బాగా కొట్టారే ఎవరేమో, కొట్టి వామ్మో చూస్తుంటే కొన్ని డ్రెస్ ముక్కలు కూడా కట్ చేసినట్టుగా ఉన్నారు. అరే చూస్తుంటే జుట్టు కూడా కట్ చేశారు. అరే బ్లడ్ కూడా చాలానే పోయింది. డాక్టర్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి డాక్టర్, ఏం చేద్దాం చెప్పండి. ఏం కంగారు పడకు పీజే, ఏం కంగారు పడకు. నేను వచ్చేసాను కదా, నేను మంచిగా చేస్తానులే షించాన్ని. సరే డాక్టర్, మీరు మంచిగా చేసేయండి. నాకు చిన్న పని అయితే ఉంది, నేను ఇప్పుడే వస్తాను. రే డోరేమోన్, నోబితా, పైకి రండి. టీవీలో మనం ఒకటి చూడాలి. ఏమైంది మావా, ఏమైంది? పైకి రండి, మనం టీవీలో ఒకటి చూడాలి. సరే మావా, వస్తున్నాము. రండి ఫాస్ట్ గా రండి. టీవీ పెట్టుకొని చూద్దాము. నేడే చూడండి మన షించాన్ మన లాస్ సెంటర్స్ మొత్తాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నాడో చూడండి. ఎదురుగా ఎవరొస్తే వాళ్ళని అందరినీ హతమార్చేస్తున్నాడు. అందుకని పోలీసులైతే నిర్ణయించుకున్నారు ఇతనైతే ఎన్కౌంటర్ చేయడానికి. నేడే చూడండి. ఇలాంటి వ్యక్తిని మీరెక్కడన్నా చూసారా? చూడలేరు కదా. ఇంకా ఇలాంటి న్యూస్ కోసానికి మీరైతే స్కిప్ చేయకుండా అలానే చూడండి. ఇదే బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు లాస్ శాంటోస్ లో. మావా, ఏంటి మావా షించాన్ గాడు? షించాన్ లెక్కట్లేడు. వామ్మో, చూడ్డానికి చాలా విచిత్రంగా ఉన్నాడు. అవునరా, అదేరా, నాకు కూడా లిటిల్ సింగం ఫోన్ చేసి చెప్పింది. ఏంటి మావా, అవునా? అవునరా, నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒకసారి టీవీ పెట్టుకొని చూడు, ఆ షించాన్ ఏంది ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పాడు నాకు. అవునా? కానీ మన షించాన్ మన దగ్గర ఉన్నాడు కదా. అదే కదరా, మన షించాన్ మన దగ్గర ఉన్నాడు. మరి అక్కడున్న షించాన్ ఎవరో మరి. అదే కదా మావా, మన షించాన్ మంచిగా కోలుకుంటేనే అప్పుడు మనకి తెలుస్తుంది మావా అసలు ఆ షించాన్ ఎవరు అనేది. అవునరా, మీరు చెప్పింది కూడా కరెక్టే. రండి మనం కిందికెళ్ళి చూద్దాము. మన డాక్టర్ మన షించాన్కి నయం చేశాడో లేదో అని. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది షించాన్కి? ఇప్పుడు ఎలా ఉంది? నేనైతే షించాన్కి అయితే ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చాను. కోలుకోవడానికి ఒక 2-3 గంటలు అయితే పడుతుంది. షించాన్కి అలానే బ్లడ్ కూడా ఎక్కిచ్చేసాను. ఇప్పుడు పర్లేదు, షించానిగా పడుకున్నాడు. ఒక 2 గంటల తర్వాత ఆటోమేటిక్ గా లెగిసి గెంతులేస్తాడు. అవునా డాక్టర్? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక్కటి పీజే, షించాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు మాత్రం పంపించకండి. ఎందుకంటే షించాన్ పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి. అర్థమవుతుందా? పూర్తిగా కోలుకున్న తర్వాతనే బయటకు పంపించాలి. సరే డాక్టర్, ఎక్కడ కూడా మేము షించాని పంపించము. సరే మరి నేను ఉంటాను, మరి నేను వెళ్తాను ఇంకా. సరేనా? జాగ్రత్తగా ఉండండి. రే షించాన్ అయితే అలానే పడుకొని, అరే చాప్ నువ్వు చూసుకో సరేనా షించాన్ని, మేము ఇప్పుడే వస్తాము. రండిరా. మావా ఎక్కడికి? రే రండి, మిమ్మల్ని ఒక చోటుకి తీసుకుని వెళ్తా. రండి. ఎక్కడికో చెప్పొచ్చు కదా మావా. ఇంకెక్కడికి రా, మనము లిటిల్ సింగం దగ్గరికి వెళ్దాం రండి. మావా, లిటిల్ సింగం దగ్గరికి ఎందుకు మావా? ఎందుకంటే ఆ షించాన్ ఎలా ఉంటుండో మనకి తెలియదు కదా. లిటిల్ సింగం మాత్రమే చూశాడు. మనం వెళ్ళామంటే మనం కూడా చూడొచ్చు ఆ షించాన్ ఎలా ఉన్నాడో అనేది. అవును మావా, అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనం వెళ్ళి చూద్దాము అసలు ఆ షించాన్ ఎలా ఉన్నాడో ఏమోనని. రే రారా, జల్దెక్కు, బండెక్కడానికి ఎందుకురా అంత లాంగ్ వెళ్ళావు నువ్వు? ఎక్కెక్కు. చలో మనమైతే ఫాస్ట్ గా మనమైతే లిటిల్ సింగం దగ్గరికి అయితే వెళ్దాము. మావా, మీరందరూ అయితే ఇప్పటివరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కనుక చేయకపోయింటే కనుక అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, సరేనా? అరే వచ్చేసాంరా మనమైతే పోలీస్ స్టేషన్ కి. దిగండి లోపలికి వెళ్దాము. లిటిల్ సింగం లోపలనే ఉండొచ్చు. లిటిల్ సింగం లోపలనే ఉన్నావా? లిటిల్ సింగం
రే ఎక్కడున్నాడు లిటిల్ సింగం? మావా లిటిల్ సింగం మావా ఉన్నాడా? రే ఇక్కడైతే లేడరా, ఆఫీస్లో ఉన్నాడేమో. లిటిల్ సింగం, అరే ఇక్కడ ఉన్నాడు, రండి రండి రండి. లిటిల్ సింగం, లిటిల్ సింగం, ఆ షించాన్ చూడ్డానికి ఎలా ఉన్నాడు? సేమ్ టు సేమ్ షించాన్ లాగానే ఉన్నాడు. వామ్మో, చాలా అంటే చాలా భయంకరమైన పవర్స్ అయితే ఉన్నాయి. ఏంటి అవునా? అవునవును, చాలా అంటే చాలా భయంకరమైన పవర్స్ ఉన్నాయి. వామ్మో అవునా? మరిప్పుడు ఆ షించాన్ని మనం ఓడించాలంటే ఏం చేయాలి? ఆ షించాన్ని ఓడించాలంటే గనక మనకు కూడా అలాంటి పవర్స్ అయితే కావాలి. అలాంటి పవర్సా? అలాంటి పవర్స్ ఎక్కడి నుంచి ఎక్కడున్నాయి అబ్బా? మన అవెంజర్స్ ని హెల్ప్ అడిగితే? మన అవెంజర్స్ థానోస్ ని ఓడించే దాంట్లో బిజీగా ఉన్నారు. ఇక్కడికైతే ఖచ్చితంగా రారు. అవునా? మరిప్పుడు ఎలా? ఎలా అంటే గనక నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా చెప్పు లిటిల్ సింగం, ఏం ఐడియా? అది ఏం ఐడియా అంటే నా దగ్గర ఒక సూట్ ఉంది. ఏం సూట్ ఉంది చెప్పు లిటిల్ సింగం. అదేంటంటే నాకు ఒకసారి ఐరన్ మ్యాన్ మామ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, సూపర్ మ్యాన్ సూట్. అది కిందనే దాచిపెట్టాను. ఎప్పుడన్నా ఆపదలు వస్తే ఆ సూట్ ని వాడదామని కిందనే దాపెట్టాను. నువ్వు ఆ సూట్ వేసుకొని ఆ షించాన్ ఎక్కడున్నా గానీ అదే డూప్లికేట్ షించాన్ని మార్చేసేయ్. అవునా? ఎక్కడుంది ఆ సూటు? కింద ఉంది, కింద. అవునా? దాదా అయితే మరి ఎక్కడుందో నాకు చూపిద్దువు. సరే వస్తున్న పద. పదండి. మీకు నేను ఆ సూట్ ఎక్కడుందో చూపిస్తాను. రండి జల్దీ, ఫాస్ట్ కంటే ఫాస్ట్ గా రావాలి. ఎందుకంటే ఆ షించాన్ ఇక్కడ కూడా రావచ్చు. మీరైతే ఫాస్ట్ వచ్చారంటే నేను మీకు ఆ సూట్ ని చూపించేస్తాను. వస్తున్నా లిటిల్ సింగం, నువ్వు ఫాస్ట్ గా నాకైతే సూట్ అయితే చూపించు. నేను వెంటనే వెళ్లి డూప్లికేట్ షించాన్ని మార్చేస్తాను. ఫాస్ట్ గా కిందనే పెట్టాను ఆ సూట్ అయితే, సూపర్ మ్యాన్ సూట్ అది. ఇదిగో ఇక్కడనే ఉంది. దాదా పీజే, దాదా. ఏంటి ఇక్కడనే ఉందా? అరే సూపర్ గా ఉంది కదా లిటిల్ సింగం, సూట్ మాత్రం మామూలుగా లేదు. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ గా ఉంది సూటు. మరి నేను చెప్పాను కదా, నాకు ఐరన్ మ్యాన్ మామ ఒకసారి గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ సూట్. ఇది సూపర్ అంటే సూపర్ గా ఉంది. చలో నేను ఇప్పుడే వెళ్ళి ఆ షించాన్ అయితే మార్చేస్తాను సూట్ వేసుకొని. వెళ్ళు ఫాస్ట్ గా వెళ్ళు. మొత్తానికైతే పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే గనక పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నారంట పీజే, డోరేమాన్, నోబితా అందరూ. ఇప్పుడు అందరినీ మనమైతే చంపబోతున్నాము. తీసుకోండి ఎవరున్నా కానీ అందరినీ నేనైతే చంపి పడేస్తాను. ఎక్కడికి రా మీరంతా పారిపోతున్నారు? ఎక్కడికి? ఎవరిని వదిలిపెట్టాడు ఈ బ్లాక్ షించాన్. తీసుకోండి. ఇదిగోండి తీసుకోండి. ఎవరిని వదిలిపెట్టాడు బ్లాక్ షించాన్? ఎవరినంటే ఎవరిని అసలు వదిలిపెట్టాడు. ఇదిగోండి, ఇదే అనుకుంటా పీజేది కారు. ఇప్పుడు చూడండి నేను కార్ని ఏం చేస్తానో. చూసారా కార్ని ఎలా చేశానో? ఇప్పుడు లోపలే ఉంటారు. లోపలెళ్ళి వాళ్ళని అందరినీ చంపేద్దాము. వస్తున్నాను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. ఎక్కడ దాక్కున్నారు మీరు? కిందనే దాక్కున్నారు కదా. వస్తున్నా వచ్చేస్తున్నా. ఆహాహా, ఎలా ఉన్నారో చూడండి. ఇప్పుడు వీళ్ళందరినీ చంపేద్దాం మనము. ఏం చేస్తున్నారు ఇక్కడ? తీసుకోండి. ఇదిగోండి తీసుకోండి. మామూలుగా ఉండదు. ఇదిగో తీసుకోండి. మిమ్మల్ని అందరినీ చంపడానికి వచ్చేసాడు బ్లాక్ షించాన్. తీసుకో. అదిగో తీసుకో. బ్లాక్ షించాన్ తోనే పెట్టుకుంటారా మీరు? అద్దిలక మొత్తానికైతే అందరినైతే చంపేశాను. ఇక మనమైతే వెళ్దాము. షించాన్ని కూడా చంపేద్దాము. వస్తున్నాడు బ్లాక్ షించాన్. మావా అందరూ లైక్ కొట్టేసి మన షించాన్ కి కామెంట్ చేయండి. ఇక్కడ సూపర్ మ్యాన్ సూట్ అయితే ఉంది. ఆ సూట్ అయితే వేసుకొని ఆ బ్లాక్ షించాన్ని ఓడించమని చెప్పండి మావా, చెప్పండి. అవును చెప్పండి, జల్దీ ఫాస్ట్ గా చెప్పండి. నాకు అడ్డం ఎవరు లేరు లాస్ సెంటర్స్ లో. అందరిని చంపేస్తాను నేను. అందరిని చంపేస్తాను. ఎవరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టను. ఎవరినంటే ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టాడు ఈ బ్లాక్ షించాన్. ఎక్కడికి పారిపోతున్నావు?
అలా ఉంటది మరి నాతో పెట్టుకుంటే. ఎక్కడికి పారిపోతున్నావా? ఎక్కడికి పారిపోతున్నావు చిన్న? ఇదిగో చూడు చిన్న, ఇప్పుడు ఏమైతుందో నీకు. తీసుకో. అది అలా ఉంటుంది మరి మనతో పెట్టుకుంటే. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మనిషితోనైతే ఆడుకుందాము, ఓకేనా? ఎక్కడికి ఎక్కడికి పారిపోతున్నావు? కొట్టండి కొట్టండి. అది 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 ఎలా ఉంది దెబ్బ? అదుర్సు కదా, అదుర్సు అంటే అదుర్సు కదా. వామ్మో, ఇక్కడ చాలా అంటే చాలా కార్లు ఉన్నాయి కదా. అన్ని కార్లనైతే మనం ఒక దగ్గరికి అయితే ఏకం చేద్దామా? సూపర్ గా అయితే ఉంది కదా చూడడానికి విజువల్. ఎక్కడికి ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి? సూపర్ అంటే సూపర్. బ్లాక్ షిన్చాన్ తోని ఎవరంటే ఎవరు పెట్టుకోలేరు. అస్సలంటే అస్సలు పెట్టుకోలేరు. తీసుకో. ఇదిగో తీసుకోండి తీసుకోండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు? బ్లాక్ షిన్చాన్ అంటే ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? తీసుకోండి. అది మరి మామూలుగా ఉండదు మరి. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తారో. రే ఎక్కడికి ఎక్కడికి రా పారిపోతున్నావు? ఎక్కడికి ఎక్కడికి? అరే రే 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 రే. ఇప్పుడు చూడండి నా పవర్స్. ఎక్కడికి? నా కళ్ళ గురించి పారిపోతున్నావు నువ్వు? అది 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 తీసుకో. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఎవరిని వదిలిపెట్ట. అందరిని 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 చంపే అందరిని చంపే అందరిని చంపే అందరిని చంపేయండి అందరిని చంపేయండి. ఇదిగో 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 తీసుకో 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 తీసుకోండి. మాంత్రికుడు బ్లాక్ షిన్చాన్ మామూలుగా ఉండదు. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. వేయండి వేయండి మొత్తం అంతటా. ఎవరిని వదిలిపెట్టాడు ఈ మాంత్రికుడు షిన్చాన్? మొత్తం లాస్ శాంటోస్ ని మొత్తాన్ని నాశనం చేసేదాకా వదిలిపెట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం మనము. ఎవరినంటే ఎవరిని ప్రాణాలతో వదిలి పెట్టకూడదు. తీసుకో తీసుకో. ఎలా ఉంది ఎలా ఉంది? అందరూ మోకరిల్లండి అందరూ మోకరిల్లండి. అర్థమవుతుందా? అందరూ అందరూ మోకరిల్లండి. అలానే జై జైలు కొట్టండి. నాకు జై జైలు కొట్టండి. డూప్లికేట్ షిన్చాన్. అసలు కదా షిన్చాన్ రంగంలోకి దిగాడ్రా. ఎవరు లేదు చూసి మా వాళ్ళందరినీ కొడతావా నువ్వు? నేనున్నాను రా. తీసుకో. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. ఇద్దరం తేల్చుకుందాం దా తేల్చుకుందాం దా. డూప్లికేట్ షిన్చాన్ షిన్చాన్ డూప్లికేట్ షిన్చాన్ దా. ఇద్దరం తేల్చుకుందాం దా. ఎక్కడికి ఎక్కడికి? తీసుకో 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 తీసుకో. వచ్చాడు అసలు సిసలట షిన్చాన్. అసలంటే అసలు వదిలిపెట్టాడు తెలుసా? ఎవరిని వదిలిపెట్టాడు? ఎవర్రా నిన్ను ఇలా తయారు చేసింది? ఎవరు ఎవరు తయారు చేశారు? చెప్పవు చెప్పవు. ఏమైంది? పవర్స్ పనిచేయడం లేదా నీ? పవర్స్ పనిచేయడం లేదా? లే 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 చూసుకుందాం దా 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 దా. డూప్లికేట్ షిన్చాన్ డూప్లికేట్ లాగానే ఉంటాయిరా. ఒరిజినల్ గా ఎప్పుడు కావు. అర్థమవుతుందా? ఒరిజినల్ గా ఎప్పుడు కావు. ఎక్కడున్నావు? ఎక్కడికి పోయి దాక్కున్నావు? వెనక పోయి దాక్కుంటావు. ఎవరు నిన్ను పంపించింది లాస్ శాంటోస్ మీదకి? ఎవరు పంపించారు చెప్పు. షిన్చాన్, నీ దగ్గర పవర్స్ ఉన్నాయని ఎలా పడితే అలా కొడుతున్నావు కదా. ఆగు, ఒక్క నిమిషం ఆగు. నాకు కూడా పవర్స్ వస్తాయి. అప్పుడు నీ సంగతి తెలిసేస్తాను. ఆగు. ఏంటి నువ్వు తెలిసేది? తీసుకో 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 తీసుకో. ఇదిగో తీసుకో 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 తీసుకో. ఇదిగో 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 ఇదిగో. సూపర్ మ్యాన్ పవర్స్ అంటే మామూలుగా ఉంటాయి అనుకుంటున్నావా? తీసుకో తీసుకో. ఈ షిన్చాన్ తో ఎవరు పెట్టుకోలేరు. అర్థమవుతుందా? షిన్చాన్ తో ఎవరు పెట్టుకోలేరు. ఇదిగో తీసుకో తీసుకో. ఎక్కడికి రా పారిపోతున్నావు నువ్వు? ఎక్కడికి ఎక్కడికి? ఈ భయము నాతో పెట్టుకోక ముందు ఉండాల్సిందిరా షిన్చాన్. నీకు ఈ భయము నాతో పెట్టుకోక ముందు ఉండాల్సింది. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు నువ్వు అసలు చెప్పు. ఏమనుకుంటున్నావు చెప్పు 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 చెప్పు. లే 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 పుల్లే 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 దా 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 లే 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 లే. తీసుకో తీసుకో. ఇదంతా మా పీజమాని కొట్టినందుకు, ఇది మా డోరేమాని కొట్టినందుకు, ఇది మా నోబితాని కొట్టినందుకు, ఇది మా ఇన్స్పెక్టర్
లిటిల్ సింగాని కొట్టినందుకు తీసుకో 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 ఇదిగో తీసుకో దెబ్బ అదిరిపోలే అదిరిపోలే మామూలుగా ఉండదు మరి మామూలుగా ఉండదు అంటే మామూలుగా ఉండదు అమ్మయ్య మొత్తానికి డూప్లికేట్ సించనైతే ఓడిపోయాడు ఓడిపోయాడు మొత్తానికి ఓడించేశాను అసలు ఈ డూప్లికేట్ సించన్ ఎవరు పంపించారో మనమైతే కనిపెడదాము ఏమంటారు సబ్స్క్రైబర్స్ మీరు గనుక ఈ డూప్లికేట్ సించన్ ఎవరు తయారు చేశారు అలానే నన్ను ఎత్తుకపోవడానికి చూసింది కమల వీళ్ళు ఎవరిని నేనైతే వదిలిపెట్టాను అస్సలంటే అసలు వదిలిపెట్టాను ఇప్పుడైతే ఫాస్ట్ కంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పీజే మావని వీళ్ళందరినీ కాపాడుకోవాలి మీరైతే మర్చిపోకుండా అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సరేనా